దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రములు. మరి ఆయన మనకు సమాధాన మార్గం ఎలా ఏర్పరిచినాడు అనంటే యెషయా 35:8లో మరి ప్రవచించబడ్డది. అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును. అది పరిశుద్ధ మార్గం అనబడును. ఎక్కడ? భూలోకంలో ఏర్పడుతుంది. ఏ విధంగా ఏర్పడుతుంది అనంటే, ఆయన తన కుమారుడిని పంపించి బలియాగమైన తర్వాత అక్కడ ఏర్పడుతది. ఎట్లా చూద్దామా? హెబ్రీ 10:19 సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది, జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిననైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం అనిపించింది. అంతకుముందు పరిశుద్ధ స్థలమునకు పోవటానికి ఓన్లీ ఏంటిది? యాజకులు మాత్రమే పోయేవారు. కానీ మనము డైరెక్ట్‌గా ప్రార్థన చేసుకోవటానికి, పరలోక రాజ్యము చేరటానికి ఆయన మనకు ఒక సత్యమైన, పరిశుద్ధమైన మార్గమును మనకు ఏర్పరిచినాడు. ఏంటిదంటే, ఆయన కుమారుడిని పంపించి భూలోకంలో మరి బలియాగమై ఆయన శరీరము చింపబడి, ఆ తెర చింపబడి, అంటే సిలువ వేయబడి, మరణించబడి, కొరడాలతో కొట్టబడి, చింపబడి, ఆయన పరిశుద్ధ స్థలానికి మనకి మార్గం ఏర్పరిచింది. అందుకని యోహాను సువార్తలో అంటాడు, నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నానన్నట్టు. ఆ మార్గంలో అయితే నీవు చేస్తున్నటువంటి భక్తికి ఒక పరలోక రాజ్యమునకు మార్గము నువ్వు ఏర్పరుస్తావు. ఆ! అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందుటట్టు ఆయనను మనకు అనుగ్రహించినాడు. కాబట్టి ఇది ఏ విధంగా పోయింది? ఇది ఎందుకు క్రొత్త మార్గము అయింది అనంటే, మనకు పాతది పోయిందన్నట్టు. ఏది? ఆదికాండము 3:24లో మరి ఆదాము అవ్వ ఆజ్ఞాతిక్రమం చేయడం ద్వారా ఆ మార్గము ఏమి మూయబడింది. అందులో నుంచి వారిని బడ్డారు. అయితే కీర్తనకారుడు 25 కీర్తన 4లో ఏమంటున్నాడంటే, యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము అంటుండు. అంత గొప్ప రాజే మరి అడుగుతుండు. మనం కూడా అడగాలి. అప్పుడు అడిగినప్పుడు దేవుడు తేటపరచడా? తేటపరిచిండు ఆయనకు. చూడండి, కీర్తన 26వ కీర్తన 3లో, నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. కృప ఏ విధంగా వచ్చింది? మనం పొందలేంది, మనం చేయలేంది ఆయన శిల్వ యాగము ద్వారా, మనకు కృప ద్వారా మనం నీతిమంతులంగా మనము ఉన్నాము. కాబట్టి అది ఆయనకెప్పుడు కన్నులకు కనబడాలి అంట. అంతేకాదు, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఆయన సత్యమై ఉన్న దేవుడు కాబట్టి ఆ సత్యమును అనుసరిస్తే నీకు పరలోక రాజ్యం అనేది దొరుకుతుంది. కాబట్టి ఆ సత్యమును విడిచి అసత్యం